హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనక ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు తాజాగా క్రిందటిసారి మళ్ళీ ఇప్పుడు కూడా అంటే చంద్రబాబు గారు ఎప్పుడు కూడా దావోస్ పర్యటన అన్నటువంటిది ప్రత్యేక ప్రయారిటీగా తీసుకుంటారు. క్రిందటిసారి దావోస్ పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో పెట్టుబడులు పెద్దగా రాలేదు. అయితే దావోస్ అనేటటువంటి పెట్టుబడులు తీసుకురావడానికి కాదు, అక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం, అక్కడ మనం ఎవరినైతే కలుస్తామో వాళ్ళు ఆ తర్వాత వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెడతారన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు దావోస్లో కలవడం వల్లే వచ్చింది అన్నటువంటిది లోకేష్ గారు చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరొకసారి దావోస్ పర్యటన జరుగుతోంది. జగన్ హయాంలో ఇండస్ట్రీస్ గురించి పట్టించుకోకపోవడం వల్ల దావోస్కి వెళ్ళేవాడు కాదు, అలాగే ఆ కోడిగుడ్డు మంత్రి అట్లా వ్యవహరించాడు అమర్నాథ్ అన్నటువంటి విమర్శలు చేస్తుంటారు. దావోస్ టూర్ని ఎలా చూడాలి? సాయి గారు, బేసిక్గా మన పక్క రాష్ట్రం తమిళనాడు ఒక రకంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఒక రోల్ మోడల్. ఆ రాష్ట్రం అంతా విస్తరించి ఉంటుంది. ఎక్కువ పరిశ్రమలు, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరితో ఎవరున్నా ఎక్కువ పరిశ్రమలు వస్తుంటాయి. తమిళనాడు ముఖ్యమంత్రులు విదేశీ పర్యటన చేసినట్టుగా మనం ఎక్కడ చూడం పెద్దగా. ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రులు బాగా పర్యటన చూస్తుంటాం, బెంగాల్ ముఖ్యమంత్రి పర్యటన తగ్గటం. అంటే పర్యటనలు చేసే వాళ్ళ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి, పర్యటనలు చేయని రాష్ట్రానికి కూడా పర్యటనలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో డిఎంకే మాజీ చీఫ్ కరుణానిధి గారు ఢిల్లీకి వెళ్తే ఆయనకి ఇంగ్లీష్ వచ్చో రాదో, ఇంగ్లీష్ వచ్చని అందరూ అంటారు, కానీ తమిళ్లో మాట్లాడి ట్రాన్స్లేషన్ పెడుతుంటారు పెద్ద పెద్ద జాతీయ నాయకులతో మాట్లాడినప్పుడు కూడా. కానీ ఆయన పంచికట్టు ఆయన వ్యవహారాలు చూస్తున్నప్పుడు వీళ్ళు పరిశ్రమలు వస్తాయి అనుకుంటారు. హైయెస్ట్ పరిశ్రమలు తమిళనాడుకి వచ్చాయి. బేసిక్గా నా అంచనా ప్రకారం, నా అవగాహన ప్రకారం దేశంలో పారిశ్రామిక అభివృద్ధి తీరుతెన్నులు చూసినప్పుడు మన విదేశీ పర్యటనల ఆధారంగానే పరిశ్రమలు వస్తాయని ఎటువంటి ఆధారాలు లేవు. కానీ విదేశీ పర్యటనలు కోఆర్డినేట్ చేసుకోవడం, లేదా విదేశాలతో ఉన్నటువంటి ఎప్పటికప్పుడు మనకు వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ప్రచారంలో పెట్టడం, ఇవన్నీ కూడా అడిషనల్ ఫ్యాక్టర్స్. కానీ ఆంధ్రప్రదేశ్లో చర్చ అంతా ఇదే అసలు ఫ్యాక్టర్గా జరుగుతుంది. పునాది బేసిక్గా ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్, విదేశాలకు నుంచి ఇక్కడ ఇండియాకి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ వచ్చే అవకాశాలు ఉండడం. రెండు, సౌత్ ఇండియాకి నేచురల్ అడ్వాంటేజ్ ఏంటంటే యంగ్ టెక్నికల్ జనరేషన్స్, ఈ తరం చాలా బాగుంది. రెండు, చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక నేచురల్ అడ్వాంటేజ్ ఉన్న దీన్ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఈ మహానగరాలు ఉండడం వల్ల ఇక్కడ దీని చుట్టూ కూడా పరిశ్రమలు వస్తాయి. కాబట్టి ఇది బేసిక్గా నిర్ణయించేది నేచురల్ అడ్వాంటేజెస్ మాత్రం నిర్ణయిస్తాయి పరిశ్రమలు రావడం రాకపోవడం. పొలిటికల్ అడ్వాంటేజెస్ కానీ మనం వ్యవహరించే తీరు, సంబంధాలు, అసోసియేషన్స్ అనేది ప్రభావితం చేస్తాయి. ప్రభావితం చేయడానికి బేసిక్ కళాగొల్పం చేసే ఆంధ్రప్రదేశ్లో ప్రభావితాన్ని నిర్ణయాలు చేసేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రిని బట్టి, లేదా పర్యటనను బట్టి, మేనేజ్మెంట్ బట్టే జరుగుతాయి. ఇవన్నీ సెకండరీ. ప్రైమరీగా ఆ రాష్ట్రంలో ఉన్న అడ్వాంటేజ్ బట్టే ఉంటాయి అనేది మన తమిళనాడు ఎక్స్పీరియన్స్ తీసుకున్న, చాలా డెవలప్మెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటాయి. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఎప్పుడున్నా, లేదా తన ప్రత్యర్థులు ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఆయన ప్రధానంగా వాడేది మేనేజ్మెంటు, సంబంధాలు, వీటి గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. దీనివల్ల ఎంత పరిశ్రమలు వచ్చినాయి, ఎంత డెవలప్మెంట్ అయినాయని మనం చూసినప్పుడు తేడా ఏం కనపడదు. కానీ బేసిక్గా మనకున్న అడ్వాంటేజే ఉంటుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి పాత్రని నేనేం తక్కువ చేయను, ఖచ్చితంగా ఆయన పాత్ర ఆయనకు ఉంది. బట్ ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు వచ్చినాయి? తెలంగాణలో హైదరాబాద్లో కూర్చుంటే అమెరికా కనపడేది ఎప్పుడు, ఎక్కడ? మీకు కూడా తెలుసు, శంషాబాద్ అంటున్నాను, ఫైనాన్స్ డిస్టిక్. ఆ ఫైనాన్స్ డిస్టిక్ సృష్టికర్తే రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసింది, ప్రారంభించింది. అలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రింగ్ రోడ్డు, ఒక మంచి మౌలిక వస్తువులు, ఇవన్నీ ఫైనాన్స్ డిస్టిక్ అనే కొత్త ఏర్పాటు చేయడం, వీటి వల్ల బాగా అందుకునింది. కానీ విదేశీ పర్యటనలో ఇది అన్నప్పుడు ఖచ్చితంగా ఇదే ఫైనాన్స్ డిస్టిక్ అనే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం వల్ల, హైదరాబాద్కు ఉన్న జనరల్ అడ్వాంటేజ్ వల్ల. కాబట్టి మనం ఇప్పుడు ఉదాహరణకు శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టండి అని ఏ ముఖ్యమంత్రి పోయాడు ఇంతవరకు? ఆసియా ఖండంలోనే హైయెస్ట్ సక్సెస్ఫుల్ SEZగా శ్రీ సిటీ ఉంది. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా, జగన్ గారు ఉన్నా, చంద్రబాబు గారు ఉన్నా, ఇంకొకరున్నా, పరిశ్రమలు టాప్ ఎక్కడ వస్తున్నాయంటే ఒక యూనిట్గా చూసుకున్నప్పుడు శ్రీ సిటీకే వస్తున్నాయి. సో శ్రీ సిటీలో పరిశ్రమలు పెట్టమని ఎవడు ప్రచారం చేయట్లేదు. కారణం ఏంటంటే శ్రీ సిటీ పక్కన చెన్నైకి అందుబాటులో ఉంటుంది, ఒక SEZ ఉంది, సక్సెస్ఫుల్ SEZ. కాబట్టి ఎవడైనా ఇక్కడికి వస్తాడు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు దావోస్ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు వస్తాయని నేను అంగీకరించలేను. బట్ పర్యటనల ద్వారా
ఒక సహృద వాతావరణం ద్వారా 10 రూపాయలు వచ్చేది 12 రూపాయలు రావచ్చు. కానీ 10 రూపాయలు అనేది బేసిక్ కదా. కాబట్టి బేసిక్ ని చంద్రబాబు గారు ఎప్పుడు కూడా మర్చిపోడు. బట్ ప్రచారంలో మాత్రం బేసిక్ కన్నా ఇతర విషయాలే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మొదటి నుంచి ఆయనకి అలవాటే, దానే చేస్తున్నారు. ఈ దావోస్ పర్యటనలో వచ్చాయనేది మాత్రం రాంగ్. రైట్. ఈ క్రెడిట్ చోర్ అన్నటువంటి కాన్సెప్టులు పదే పదే నడుస్తున్నాయి. ఆ మధ్యన గూగుల్ డేటా సెంటర్, ఆ తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు, ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే తీసుకొచ్చినటువంటి మరొక క్రెడిట్ చోర్ కాన్సెప్ట్ ప్రధానమైనటువంటి ఇది ఇండస్ట్రీ వచ్చింది అన్నటువంటిది, దాదాపుగా గ్రీన్ కోకి సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి. ఇందులో జగన్ పాత్ర ఏమీ లేదు, అనవసరంగా రాసుకుంటున్నారు అన్నటువంటిది తెలుగుదేశం కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జగన్ పాత్ర ఇదిగో అని వీళ్ళు జీవోలు చూపెడుతున్నారు. దేన్ని నమ్మాలి? అంటే ఇప్పుడు రెండిట్లో రాజకీయ కోణాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదొచ్చినా మాదని తెలుగుదేశం చెప్పుకోవడం, దాంట్లో జగన్ గారు పార్టీ వాళ్ళు మాకు వచ్చిందని చెప్పుకోవడం అనేది రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలు ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో అయినా క్రెడిట్ చోరీ గురించి ఎక్కువ చర్చ జరుగుతుందంటే ఏమి రాలేదని అర్థం నా దృష్టిలో. ఇప్పుడు పరిశ్రమలు భారీ ఎత్తున వస్తుంది, క్రెడిట్ ఎందుకు వస్తూ ఉంటాయి పోతుంటాయి. ఇప్పుడు పరిశ్రమలు తక్కువ వచ్చేటప్పుడే ఈ క్రెడిట్ గురించి వచ్చిన దానిలో ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేయడం, ఇది ఒక సిగ్నిఫికెన్స్ గా చూడొచ్చు. బేసిక్ గా మొదటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొదటి 2 సంవత్సరాల్లో ప్రారంభించేటివి కానీ వచ్చేటివి కానీ నిస్సందేహంగా గత ప్రభుత్వాన్ని ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు మొదటి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టులో శ్రీ సిటీలో 4,500 కోట్ల రూపాయలతో విలువ చేసే 3 కంపెనీలని ప్రారంభించారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చారు? ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 12, ప్రారంభించింది ఆగస్ట్ ఎండింగ్, జూలై ఆగస్ట్ 2 months లో కంపెనీలు రావడం నిర్మాణం జరుగుతుందా? జరగదు కదా. అంటే మొదటి 6 నెలల నుంచి సంవత్సరం వరకు ప్రారంభించే ప్రతి పరిశ్రమ మినిమం 2 ఏళ్ళు అనుకుందాం, ప్రారంభించేటివన్నీ ప్రీవియస్ గవర్నమెంట్ జరిగితేనే వర్క్ ఇప్పుడు స్టార్ట్ చేయగలరు. ఇక్కడి నుంచి జరిగేటివన్నీ కూడా బండ సిద్ధాంతమే కాదు, 2 ఏళ్ళు మినిమం పీరియడ్ ఆఫ్ స్టార్టింగ్ గత ప్రభుత్వం ఉంటాయి. తర్వాత వచ్చేటువంటి కొత్త ప్రభుత్వం, మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏదో వచ్చింది అనుకోండి, వచ్చిన 6 నెలలకు సంవత్సరానికి వచ్చినట్టు ఈ ప్రభుత్వందే ఉంటాయి. అంటే ఇది జనరల్ గా మనం చూసుకోదగ్గ విషయం. ఉన్నది గ్రీన్ కో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు కర్నూలులో మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అది శంకుస్థాపన జరిగింది, మంచి మూవ్మెంట్ కూడా వచ్చింది. కానీ గ్రీన్ కో కర్నూలులో దాదాపు దానికి చుట్టూ కొన్ని విమర్శలు చాలా మంది ప్రత్యర్థులు చేసినా కూడా చాలా పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ కో ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఖచ్చితంగా గ్రీన్ కో వరకు ఖచ్చితంగా ఆయన క్రెడిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఖచ్చితంగా జగన్ గారికి ఇచ్చిన క్రెడిబిలిటీ ఇవ్వకుండా ఎట్టుంటాం? ఎందుకంటే అది పీపీ 3 Pలు ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉందో దాని కింద వచ్చింది సాయి గారు. దీంట్లో నాకున్న ప్రాథమిక అంచనా ప్రకారం ఏపీపీ అన్న ప్రాజెక్టులు తీసుకోండి, ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి? ఆ కంపెనీని తీసుకురావడం, శంకుస్థాపన చేయడం, 2 ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా నిర్మాణం పని ప్రభుత్వం ఉండదు. ప్రభుత్వం యొక్క పాత్ర దాంట్లో ఏ ప్రభుత్వం యొక్క పాత్ర ఏంది? ల్యాండ్ అక్విజిషన్, అనుమతులు, శంకుస్థాపన, ఏర్పాట్లు చేసేయడం. ఈ వరకు అయిపోయిన తర్వాత ఇంకా ప్రభుత్వ పాత్ర 0. మళ్ళీ రిబ్బన్ కటింగ్ చేసుకోవడం, మన వాటా మనం తీసుకోవడం. కానీ ఇప్పుడు 3 పనులు ఏ పీరియడ్లో జరిగినాయి భోగాపురంలో. ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో భోగాపురం యొక్క కాన్సెప్ట్ ముందుకు వచ్చింది, దాని కాదనలో అట్లా ఆలోచించడం తప్పు కాదు. బట్ ఆయన వచ్చినప్పుడు ఒక అనుమతులు వచ్చినట్టు వచ్చి మళ్ళీ అన్ని రద్దు అయిపోయినాయి. లీగల్ కాంప్లికేషన్ 2-3 వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆయన వచ్చిన వెంటనే జగన్ గారు వచ్చిన పెండింగ్ కేసులు పూర్తి చేశారు, 2 ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేశారు, ఒక 2-3 గ్రామాలు అభ్యంతరం చెప్తుంటే టౌన్షిప్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ తరలించారు. ఆ రకంగా కేసులన్నీ క్లియర్ చేయడం, కాంపన్సేషన్ ఇవ్వడం, శంకుస్థాపన చేయడం, అనుమతులు తీసి ఇవ్వడం అయిపోయింది. కానీ ప్రభుత్వ పాత్ర ఆయన పీరియడ్లోనే అయిపోయింది. కానీ ఖచ్చితంగా ఆయనకున్న క్రెడిబిలిటీ ఆయనకు ఉంటుంది కదా. కానీ ఎక్కడ ఏం చేస్తున్నారు? ఆ లెక్కలు పక్కకు తీసేసి ఆయన 20,000 10,000 అనుకుంటాను ఫస్ట్ కాన్సెప్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ తెలుగుదేశం 15 దాన్ని వ్యతిరేకించాడు ఆయన. ఇంత అవసరమా అని దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు? రెండోది ఇంకో మాట అన్నాడు, మనకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇంకోటి అవసరం అన్నాడు, పదం కూడా ఆయన మాట్లాడాడు. ఈ 2 తీసుకొచ్చేస్తున్నారు, ఆయన వ్యతిరేకించిన వ్యక్తిగా, వీళ్ళు ప్రారంభించిన వ్యక్తిగా. కాబట్టి ఖచ్చితంగా భోగాపురం ప్రీవియస్ గవర్నమెంట్ పాతాలనే వస్తుంది. పైపించి ఆయన చైర్మన్ అన్నాడు కదా, తండ్రి రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశాడు, ప్రారంభించాడు. దేవుడి దయ వల్ల ఆయన కొడుకు భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆయన సమక్షంలో శంకుస్థాపన చేస్తున్నాను, పూర్తి చేసి ఆయన పీరియడ్లోనే ప్రారంభించడం కోరుకుంటున్నాను. సరే, పూర్తి చేసి ఆయన పీరియడ్లో ప్రారంభించడానికి ఆయన ప్రభుత్వం పోయింది. కానీ శంకుస్థాపన జరిగిందంటే అర్థం ఏంటి? ప్రభుత్వ పాత్ర పూర్తయిందని నా దృష్టిలో. పీపీపీ మోడల్లో ప్రభుత్వ పాత్ర ఎవరి పీరియడ్లో పూర్తయింది? ఖచ్చితంగా జగన్ గారు. ఆలోచించడం, ముందుకు తీసుకెళ్ళడం, చంద్రబాబు గారు క్రెడిట్ తీసుకుంటే అభ్యంతరం లేదు. బట్ మొత్తం దాని ఆయనకి ఏం సంబంధం లేదని పాత 2 క్లిప్పింగ్ చేస్తే ఇట్లా వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం నాకు తెలిసి
ఎక్కువ క్రెడిట్ చోరీ గురించి మాట్లాడడం ద్వారా జగన్ క్రెడిట్ బయటకు వస్తుంది. మామూలుగా అయితే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, వాళ్ళ పార్టీకి వాళ్ళ ఎయిర్పోర్ట్ వచ్చిపోయి తర్వాత రేపు ఈ శంకొస్తే ఇనాగ్రేషన్ ప్రధానమంత్రి ఎవరు వస్తారు చేసేస్తుంటే పెద్ద పట్టించుకోండ్రు. జగన్ గారి పాత్ర కూడా కనపడి ఉండదు జనరల్ గా విశ్లేషకులు తప్ప. ఎప్పుడైతే ఇది నాదే, రెండోది గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన 2 స్టేట్మెంట్ పట్టుకొని కూడా వల్ల రంధ్రాన్వేషణ అందరూ చేసినారు, అప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయి. కానీ ప్రభుత్వం క్రెడిట్ చోరీ గురించి ఎక్కువ ప్రయత్నం చేస్తే, ఎక్కువ ఆలోచన చేస్తే, ప్రతిపక్షం చేసుకోవచ్చు, చేస్తే అసలు విషయాలు బయటకు వచ్చి జగన్ గారి క్రెడిట్ పోతా ఉంది, క్రెడిట్ ముందుకు వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం క్రెడిట్ చోరీ గురించి ఆపేసి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడచ్చు, కానీ ముఖ్యమంత్రి ఎక్కువ మాట్లాడితే రంధ్రాన్వేషణ జరిగి ఏం జరిగిందో తీసుకొస్తారు. దాంట్లో ఖచ్చితంగా మొదటి 2 నెలల్లో జరిగే ఏ మంచికైనా ఖచ్చితంగా పాత ప్రభుత్వం ఉంటుంది. మామూలుగా చంద్రబాబు గారు ఇనాగ్రేషన్ అవన్నీ చేసేసి పెద్ద పట్టించుకోరు. ఎప్పుడైతే క్రెడిట్ చోరీ జగన్ చేస్తున్నాడు అని మాట్లాడుతున్నారో అప్పుడు జగన్ గారు మాట్లాడే మాటకి ఇంకొంచెం వాల్యూ యాడిట్ అవుతుంది. అందువల్ల ఈ సమస్యలు వస్తాయి అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతికి కోడి పందాలు పెద్ద ఎత్తున జరిగినాయి. గతంలో కొడాలి నాని దగ్గర వాళ్ళ గుడివాడలో పెట్టుకొచ్చాడు, ఏదో లాగా పెట్టాడు అన్నటువంటిది పెద్ద రచ్చ జరిగింది. ఇప్పుడు చాలా గొప్ప బరువులు దిగినాయి, అంతర్జాతీయ ప్రమాణాలతో కట్టారు, లేకపోతే జాతీయ స్థాయిలో చూడడానికి వచ్చారు, గ్యాలరీలు కట్టారు, ఇవన్నీ జరిగింది. అంటే కోడి పందాలకు సంబంధించి అప్పుడు ఒక రకంగా వార్తలు వచ్చినాయి, ఇప్పుడు ఒక రకంగా వార్తలు వచ్చినాయి. ఫైనల్గా వచ్చేటప్పటికి పందాలు, జోదము 1,000 కోట్ల రూపాయలని జ్యోతినే రాసింది, 3,000 కోట్ల రూపాయలు అనేటువంటి. దీన్ని సమర్థించాలా, వ్యతిరేకించాలా, ఏమనాలి? సాగర్, బేసిక్ గా పత్రికలు చీలిపినాయి, రాజకీయ వేదికలుగా మారిపోయినాయి. రాజకీయ పార్టీలైనా వాళ్ళ గురించి వాళ్ళు సరిగ్గా చెప్పుకుంటున్నారో లేదో, లేదా వాళ్ళ ప్రత్యర్థి గురించి సరిగ్గా రాస్తున్నారో లేదో తెలియదు, కానీ చీలిపినటువంటి పత్రికలు, 2 పార్టీల వైపు మోహరించినటువంటి పత్రికలు సహజంగా కొన్ని డైరెక్ట్ గా సాక్షి అనేది వాళ్ళ పత్రిక, వాళ్ళు ఏం దాచుకోవట్లేదు, వాళ్ళు చెప్పదలుచుకుని చెప్తున్నారు. కానీ మిగిలిన పత్రికలు ఎవరైతే న్యూట్రల్ అంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా సాక్షి ఎట్లయితే వైసీపీకి అనుకూలం కాదు, సొంతంగా ఆలోచిస్తున్నారో వీళ్ళు కూడా వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు. సాక్షి వాళ్ళు ఎంత ఆలోచిస్తున్నారో వైసీపీ గురించి తెలియదు, కానీ ఈ 2-3 పత్రికలు మాత్రం చాలా గట్టిగా ఆలోచన. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సీత బాధలను, రాబోయే కష్టాలని, సుఖాలని ఇవన్నిటిని కూడా ముందే వీళ్ళే రాసేయడం, హెచ్చరించడం. సాక్షిలో ఎప్పుడు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే పరిస్థితి బాగాలేదు, ఈ ఎమ్మెల్యే ఎట్లే ఉంటే పార్టీకి నష్టం వస్తుంది, వాళ్ళు ఎప్పుడు రాసుకున్నట్టు కూడా లేదు. కానీ వీళ్ళు మాత్రం ముందే హెచ్చరికలు చేస్తుంటారు. కాబట్టి ఈ పత్రికల్లో వచ్చిన చీలిక ఈ ప్రధానమైన కారణం. 2 ప్రధానంగా వస్తున్న కాన్సెప్ట్ ఏంటి, గతంలో క్యాష్ నివాకు సంబంధించి కావచ్చు, దూదాలకు సంబంధించి కావచ్చు, మనకు 1-2 పేర్లు వినపడేది, వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు. బహుశా అందుకేమైనా పెద్ద ప్రచారం జరిగింది. ఇప్పుడు అందరూ ఆ పని చేశారనుకోండి, నియోజకవర్గాల్లో ఎవరి గురించి మాట్లాడాలని ఆపేసినారేమో. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి విచ్చలవిడిగా జరిగింది అనేది క్లియర్ గా అర్థం అవుతోంది. ఇది ఇంకా ఏడు వరకు పోయింది, ఉమెన్స్ కూడా ఈసారి చాలా యాక్టివ్ గా కోడి పందాల్లో పార్టిసిపేట్ చేశారు పురుషులతో పాటు అని ఇంకో చర్చ నడిచింది. కాబట్టి మొత్తంగా ఇట్లాంటి వ్యాపారాలు వేలం విరిగా జరిగినాయి అనేది ఒక వాస్తవం మనకు కనపడతా ఉంది. ఇది లాభమా నష్టమా, భవిష్యత్తులో ఖచ్చితంగా నష్టం. ఎందుకంటే ఎంత ఆదాయం పెరిగింది, ఎంత ఆదాయం ఊడికొచ్చింది అనేది పాటు ఇది రాను వికృత చేష్టలు దారితీస్తుంది. ఇప్పుడు ఇది ఒక రకమైన వ్యసనమే కదా. కోడి పందెం అనేది ఒక గ్రామాల్లో ఉన్నటువంటి స్నేహితుల మధ్య, కుటుంబాల మధ్య పోటీగా జరిగినప్పుడు ఇది పండగ, కల్చరు, ఆహ్వానించదగ్గ పరిణామం, దాన్ని చేసుకోవచ్చు. కానీ అది ఒక ఆర్గనైజ్డ్ ఈవెంట్ గా మారినప్పుడు, నా దృష్టిలో కోడి పందాలైనా ఈ సంక్రాంతి పేరుతో జరుగుతుంటే సాంప్రదాయబద్ధంగా పశువుల పండుగ, పశువులు మధ్య పాతప్పుడు ఇప్పుడు లేదు, కానీ గ్రామాల్లో పశువుల మధ్య పోటీ ఉంటుంది. ఎడ్ల బండ్లు కట్టుకొని ఎవరు ముందు టార్గెట్ లోకి వెళ్తే వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ లాగా ఒక టార్గెట్ ఓరియంటెడ్ గా ఒక భక్తి కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఆ గ్రామంలోని మధ్య జరిగేంత వరకు అది సాంప్రదాయం, అది ఆహ్వానించదగ్గ పరిణామం. గ్రామం పరిధి దాటి 2-3 గ్రామాల మధ్య కొంత తేడా వస్తుంది. ఒక ఆర్గనైజ్డ్ ఈవెంట్ గా మారిన తర్వాత అది వ్యాపారంగా మారిపోతుంది. ఆర్గనైజ్డ్ ఈవెంట్ కాస్త వ్యాపారంగా మారుతోంది. ప్రజల మధ్య జరిగే సహజం సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఏ పోటీనైనా మంచి చెడ్ల ఎలా ఉన్నా ఆహ్వానించదగ్గ పరిణామం. అది ప్రజల మధ్య ఐక్యతకు, కులాలు, మతాలు వీటికి దూరంగా నడపడానికి పనికొస్తాయి. కానీ అది ఆర్గనైజ్డ్ గా మారిన తర్వాత అది వ్యాపారీకరణగా మారుతుంది. వ్యాపారీకరణగా మారిన తర్వాత విధ్వంసం జరుగుతుంది. అది ఏ రోజులో జరగచ్చు. కాబట్టి ఇప్పుడు జరుగుతుంది వ్యాపారీకరణ. సాంప్రదాయం జరిగేంత వరకు ఆహ్వానించదగ్గ సాంప్రదాయం కాస్త వ్యాపారంగా, సాంప్రదాయాన్ని కూడా వ్యాపారంగా కన్వర్ట్ చేసుకొని కోట్ల రూపాయలు సంపాదిస్తే ఒక దశ దాటిన తర్వాత అదొక వ్యసనంగా, అదొక చివరకు దుర్వ్యసనంగా మారి చివరకు
ఘర్షణల వాతావరణం దారి తీసే పరిస్థితికి వస్తే దీన్ని ప్రభుత్వం ఎంత త్వరగా కంట్రోల్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మద్యం తాగి వచ్చే వాళ్ళని వ్యతిరేకించడం, మందు తాగడం తప్పురా అంటం, ఇంట్లో మహిళలు మద్యాన్ని వ్యతిరేకించేవాళ్ళు, మద్యం వ్యాపారాన్ని వ్యతిరేకించేవాళ్ళు. ఇప్పుడు మద్యం వ్యాపారంలో డైరెక్ట్గా ఇదేస్తుంది, అప్లికేషన్లు పెడుతోంది మహిళలు, దాన్ని వేలం పాడుకుంటున్నది మహిళలు. ఇప్పుడు కోడి పందాల దగ్గరికి కూడా వచ్చింది. దీన్ని మహిళాభ్యున్నతి అనాలా, లేకపోతే మహిళలను అడ్డుపెట్టి రుద్దబడుతున్నటువంటి జూదం అనాలా? అంటే ఇప్పుడు సాంప్రదాయాలు కాస్త వ్యాపారీకరణకు మారిన తర్వాత వ్యాపారానికి వర్ణ వివక్ష ఏమి ఉండదు. సాంప్రదాయం ఉన్నప్పుడు ఉమెన్ చేసే పనులు ఉమెన్, మెన్ చేసే పనులు మెన్లు, కలిసి చేసే పనులు కలిసి చేస్తుంటారు. వ్యాపారీకరణ మారిన తర్వాత ఇంకా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది, ఈక్వాలిటీగానే ఉంటుంది. అక్కడ వ్యాపారం బాగా జరగాలంతే. మీకు కార్ల్ మార్క్స్ కొటేషన్ ఉంది, 100% ఆదాయం వస్తే పెట్టుబడి అవినీతిని ప్రోత్సహిస్తుందంట. 100% వస్తే 150% లాభాలు వస్తే వ్యభిచారాన్ని సైతం ప్రోత్సహిస్తుందంట క్యాపిటల్. 200% పైచీలకు ఆదాయం వస్తుంటే యజమాని కూడా చంపేస్తుందంట. అంటే దేనికైనా సిద్ధం. అదే పెట్టుబడి క్యాపిటల్ అనేది అవినీతిని ప్రోత్సహిస్తుంది, వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుంది, చివరకు యజమాని కూడా చంపేస్తుంది. అంటే దానికి ఏం విచక్షణ ఉండదు లాభం యొక్క క్రైటీరియా. కాబట్టి వ్యాపారీకరణ పెరిగే దశ దాటేసరికి ఆటోమేటిక్గా విలువలు ఇవేమి ఉండవు. కాబట్టి మనం ఇంతకుముందు నేను అన్నట్టు ప్రధానంగా ఈ సాంప్రదాయాలు కాస్త పెట్టుబడిగా మారి వ్యాపారీకరణ మారిన తర్వాత డబ్బులు ప్రధాన పాత్ర వహిస్తే తప్ప విలువలే ఉండవు. అది ఒక దశ దాటిన తర్వాత వికృత రూపం దాలుస్తుంది. ఇప్పుడు వికృత రూపం వైపు వెళ్తుంది. ఇది కంట్రోల్ చేయకపోతే ఏదో ఒక రోజు అదుపు తప్పుతుంది. మీకు గుర్తుంటే ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఒక 5-6 మంది సిట్టింగ్ వేస్తే దాంట్లో తాగాలనుకునేవాడు నాముషి పడేవాడు. ఎందుకంటే నలుగురు తాగడు, ఒకడు తాగుతాడు. ఇప్పుడు పరిస్థితి అయింది, తాగకూడదు అనుకునేవాడు నాముషి పడే పరిస్థితి. ఎందుకంటే 5 మందిలో 4 తాగుతుంటారు, ఒకడు గమ్మున ఉండాలి. కాబట్టి ఇప్పుడు అటు విలువలు మారినాయా, పరిస్థితులు మారినాయా? తాగేవాడు కన్నా తాగనోడు మంచోడు లెక్క, పద్ధతి అయినోడు. ఇప్పుడు పద్ధతి అయినోడు కాస్త నామూసి పడాల్సి, మీరు అందరూ తాగుతుంటే నేను ఒకడే ఏం చేయాలని. అంటే అట్లాంటి పరిస్థితి వస్తూ ఉంది. అది మనుషులు వచ్చిన స్వభావం. రెండోది, నేను హైదరాబాద్ లో తిరుపతిలో ఒక హోటల్లో ఒక ప్రయత్నం జరిగింది, పేరు చెప్పడు కానీ, ఫ్యామిలీ రెస్టారెంట్ ఏడు వరకు విన్నాం, భోజనాల వరకు విన్నాం. ఇప్పుడు ఫ్యామిలీ బార్ రెస్టారెంట్. అంటే దానికి ఏం లాజిక్ పెడుతున్నారంటే, ఇప్పుడు 2 వస్తున్నాయి. హౌస్ లో కూడా ఒకప్పుడు హై లెవెల్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు మందు ఉండేది. ఇప్పుడు సాధారణ మిడిల్ క్లాస్ ఇండ్లలో కూడా మందు బాటలు ప్రవేశించాయి. రీజన్ ఏంటి? బయట తాగితే వెచ్చరోడ్డు తాగుతాడు కాబట్టి ఇంట్లో వస్తే కంట్రోల్లో ఉంటాడు అనే వరకు వచ్చింది. అయితే ఫ్యామిలీతో కలిసి తాగితే కొంచెం కంట్రోల్ ఉంటాడు. అంటే దాని సక్సెస్ అయినాయి కొన్ని రెస్టారెంట్లు. ఫ్యామిలీతో కలిసి తాగినందుకు భార్య పిల్లలు ఉంటారు కాబట్టి భయంతో తక్కువ తాగుతాడు, తక్కువ తీసుకుంటాడు. అది నిజమా? చివరికి వాళ్ళు కూడా అలవాటు పడతారు. ఇప్పుడు ఒకడు మొగుడు పోయి తాగిన అలవాటు పిల్లలు కూడా అనుకో, వాళ్ళు కూడా తీసుకోవాలంటే ఇక్కడికి అయిపోయింది. ఫ్యామిలీల తర్వాత ఈ తాగిన తర్వాత పిల్లలు దాక్కుని ఉంటారు. కాబట్టి వ్యాపారీకరణ పెరిగేసరికి కార్ల్ మార్క్స్ చెప్పినట్టు దాని విస్తృత రూపం అనేది మనిషిని చంపేస్తుంది. మళ్ళీ ఏం విలువలు ఉండవు. వ్యాపారం డబ్బుతో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంది వ్యాపారం, డబ్బు, ఇది వికృత రూపం దాల్చే లోపల ప్రభుత్వం మన కంట్రోల్లో లేకపోతే వ్యవస్థలు మొత్తం పతనం జరుగుతుంది. అందరూ వైట్ అవుతారు. దీంట్లో కులం, మతం, లేకపోతే జెండర్ ఉండదు. దీంట్లో అందరూ వ్యాపారం బాగా జరగాలనేది కాన్సెప్ట్ తప్ప, మహిళ అయితే పురుషుడైతే వ్యాపారం బాగా జరగాలి. కాబట్టి అందరూ ప్రోత్సహిస్తారు, అందరూ ఓటు అవుతారు. ఇది సోషల్ ఈక్వాలిటీ అని ఒకరు అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు, కానీ అల్టిమేట్ గా పతనం మాత్రం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తాజాగా లాటరీ టికెట్లు ఏదో పెట్టబోతున్నారు అన్నటువంటిది సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఈనాడు జ్యోతి ఏంటి టచ్చాలు, ప్రభుత్వం కూడా దాన్ని ఖండించలేదు. లాటరీ టికెట్ పెట్టే ధైర్యం చేస్తుందా? ఇప్పుడు ప్రభుత్వం ఆదాయానికి మార్గాన్ని ఎంచుకుంటుంది. ఇప్పుడు పీపీ పద్ధతుల్లో మెడికల్ కాలేజీలు ఒకప్పుడు ఆలోచించగలిగామా? ఇప్పుడు ఆలోచించి, ఎందుకంటే ప్రభుత్వం యొక్క పాత్ర తగ్గించుకొని ప్రైవేట్ వ్యక్తులు రావడం. 2 కాన్సెప్ట్. ఒకటి, ప్రభుత్వం డబ్బులు పెట్టే ఉద్దేశం లేదు. రెండోది, దీంట్లో కూడా ఆదాయం వస్తుంది కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు చొరబడడం. ఇంతో తాగే మెడికల్ విభాగం, విద్యలో వచ్చినాయి, మద్యం వ్యసనం. అది మీకు ఐక్యరాజ్య సమితిలో మద్యం గురించి మీరు ఆన్లైన్లోకి వెళ్తే నాణ్యమైన మద్యం అనేది ఉండదట. మద్యం అనేది నాణ్యమే ఉంది. మద్యం అనేది మనిషి తీస్తాయి. మళ్ళీ దాంట్లో నాణ్యమైన మద్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ అంతా అదే కదా, నాణ్యమైన మద్యం వల్ల చివరకు మనకు ఎన్నికల క్యాంపెయిన్లో నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు అనే వరకు వచ్చినారు. కాబట్టి ఈ మార్పు అనేది మనకు కనిపిస్తున్నప్పుడు, రేపు దీంట్లో టికెట్లు పెడతారా పెట్టరా అనే దానికన్నా దానికి ముందు ఫస్ట్ జనాన్ని అలవాటు చేశారనుకోండి, రేపు టికెట్లు కూడా మంచిదే కదా అంటారు.
ఇప్పుడు ఉదాహరణకు ఈ కోడి పందాలు ఉన్నాయి, జనం వేలం వేరుగా పాల్గొంటున్నారు, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. రేపు ఎక్కువ రష్ వచ్చింది అనుకోండి, టికెట్లు పెడితే బాగుంటుంది కదా, పరిమితంగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు అనే పరిస్థితికి వస్తుంది కదా. కాబట్టి వ్యాపారంలోకి వెళ్ళిపోయిన తర్వాత దేన్నైనా చేస్తారు. దానికి ఇప్పుడు ఇప్పుడు మనము గంజాయిని అసహించుకుంటున్నాం, మద్యాన్ని కూడా ఒకప్పుడు అసహించుకున్నాం కదా. మద్యం అసహించుకునే స్థాయి దాటి ఇప్పుడు బార్లు, ఓపెన్ బార్లు, ఫ్యామిలీ రెస్టారెంట్లు ఇంటి వరకు వచ్చింది. ఏదైనా మనిషి ప్రాణం కన్నా, విలువల కన్నా వ్యాపారం ప్రధానంగా వచ్చిన తర్వాత అన్నీ అట్లే ఉంటాయి. కాబట్టి రేపు దానికి కూడా టికెట్లు పెడతారా పెట్టరా అనేది ప్రభుత్వం అనుకుంటే పెడుతుంది. దానికి కావాల్సిన గ్రౌండ్ ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మనం హోటల్లో కూర్చొని అన్ని చేస్తున్నారు. రేపు ఒక ఫంక్షన్, ఉదాహరణకు ఒక క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడుకుంటున్నారు, లేదా కోడి పందాలు ఆడుతున్నారు, అదొక వ్యసనం. దాంతోపాటు పక్కన మందు బాటలు పెట్టి దాన్ని చూస్తూ తాగండి అన్నారు అనుకోండి, అది బాగా దానికి అలవాటు పడ్డారనుకోండి, దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తారు. ఇంకా ఆదాయం వ్యాపారం రెండు కలిసిపోయిన తర్వాత ఇంకా దాన్ని ఏది అవుతుంది అనేది ఏమి చెప్పలేం, పతనం కొనసాగుతూ ఉంటుంది. రైట్. తాజాగా ప్రభుత్వం మైక్రో బ్రేవరీస్ పెట్టడానికి రెడీ అయింది. ఎస్పెషల్లీ ప్రతి ఊర్లో, అంటే ఇదివరకు కార్పొరేషన్స్కి ఇచ్చారు జగన్ టైంలో, ఇప్పుడు వీళ్ళు మున్సిపాలిటీలకు కూడా ఇస్తున్నారు అన్నటువంటిది. ఖచ్చితంగా బేసిక్ గా మద్యం అన్నది మంచి ఆదాయ వనరుగా మారడం, తాగే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఒకప్పుడు మన సంబోధన ఎట్టుండేది, తాగుబోతు అని ఉండేది. ఇప్పుడు తాగుబోతు అంటే ఒప్పుకునే పరిస్థితి లేదు, మద్యం ప్రియుల వరకు వచ్చింది. తాగుబోతుని కాస్త మద్యం ప్రియుని గౌరవప్రదంగా, ఎందుకంటే బాగా ఎక్కువ మంది, ఇప్పుడు సోమవీరాజు అన్నారు కదా, 1,00,00,000 మంది తాగేవాళ్ళు ఉంటారు, మీరు అందరూ ఓట్లు వేస్తే మేము గెలిచిపోతామని చెప్పినాడు. 1,00,00,000 ఇంటూ 2 ఓట్లు వేసి 2 కోట్లు చాలు కదా అని, 1,80,00,000 కదా ప్రభుత్వానికి కోట్లు వచ్చినాయి. కాబట్టి ఇట్లాంటి వాతావరణం వచ్చినప్పుడు రెండు ఇప్పుడు ఇప్పుడు నేను తిరుపతిలో చూస్తున్నాను, రాష్ట్రంలో అన్ని చోట్ల మీరు కూడా స్టడీ చేస్తుంటారు. ఇప్పుడు బార్లు, మినీ బార్లు లేదా మద్యం షాపులకి ఏమైనా తేడా ఉన్నాయా? అనఫిషియల్గా ఏం చేస్తున్నారు, మద్యం షాప్ వెనకాలనే మన రాయలసీమ భాషలో కీతులు అంటారు. మీకు అర్థమైందా, కీతులు వేసేస్తారు. ఆ కీతులు వేసి కింద కూర్చొని హ్యాపీగా ఆడతాగి ఆనే పనుకునేసి నిద్రలేసిన తర్వాత పోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం దీన్ని చూస్తా ఉంది, ప్రజలు అలవాటు పడ్డారు. దానికి కూడా పర్మిషన్ ఇచ్చారు అనుకోండి, ₹1,00,000 నెల సంవత్సరానికి వస్తుంది కదా. మన అదే కదా మినీ బార్స్ అంటారా ఏదో, బెల్ట్ షాప్స్, పర్మిట్ రూమ్స్ పర్మిట్ రూమ్ దాదాపు 700-800 పర్మిట్ రూమ్, నెలకు 1,00,000 2,00,000 పెట్టారు. మంచి ఆదాయం కదా. ఫస్ట్ ఏం చేస్తున్నారు, అనఫిషియల్ నేను చెప్పిన కీతులు వేసే పద్ధతి, అయితే రేకులు వేసే పద్ధతి, ఆ పక్కనే వాళ్ళకి కావాల్సినటువంటి నాన్ వెజ్ లాంటివి వండుతుంటారు, 3 నడుస్తూ ఉంటాయి, అలవాటు అయిపోయినారు. దీనివల్ల ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేదు, వచ్చిన మద్యం అమ్మకాలపైన తప్ప. ఇప్పుడు దానికి పర్మిట్ రూమ్ అని ఒక కొత్త పద్ధతి పెట్టేసి ఎట్లా జరుగుతాయి, అధికారంలో ఉండేవాడే చేసుకుంటాడు, వాళ్ళు కూడా అడ్డేది పడ్డేలేదు, వచ్చినా కూడా ఆగదు. కాబట్టి ఆగదు, ఇవన్నీ అయిపోయిన తర్వాత దానికి పర్మిట్ రూమ్ అని పేరు పెట్టేసి దానికి పర్మిషన్ ఇచ్చారనుకోండి, 1000 ఉంటే 1,00,000 వస్తాయి, ఆదాయమే కదా, పోయిందే ఉంది. రేపు అన్నట్టు బెల్ట్ షాపులు అదొక విచ్చలవిడిగా తయారైనాయి. ఆ బెల్ట్ షాపులు అనేది యాక్సెప్టబుల్ పరిస్థితికి వచ్చేసింది అనుకోండి, ఆ బెల్ట్ షాపులు పర్మిట్ అని ఇంకో కొత్త పేరు పెట్టి దానికి ఇచ్చేసారు అనుకోండి, అది కూడా ఆదాయం వస్తుంది కదా. ఇంకో 10,000 షాపులు వచ్చాయనుకో, 10,000. అంటే ఇది ఇట్లా అలవాటు చేసుకుంటూ పోవడం, చివరకు దానికి ఎట్లా అలవాటు పడ్డారు కాబట్టి దానికి ఒక పేరు పెట్టి కొంచెం సౌకర్యం కూడా వస్తుంది, రేపు పోలీసులు రావడానికి. ఒకటి హ్యాపీ, ఇక్కడ పోలీసు వాళ్ళు రారు, ఎవరు రారు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి డబ్బులు, సంపద సృష్టి అవన్నీ లేట్ అయ్యేట్టుగా ఉంది కాబట్టి ఈ పని పెట్టేసి వచ్చే ఆదాయం వస్తుంది, అట్లా పర్మనెంట్ సెటప్ కింద అవుతుంది. కాబట్టి ఈ మల్టిపుల్ గా వ్యవహారం చేస్తే రేపు జరగచ్చు. ఏమవుతుంది, చివరకు విచ్చలవిడితనం వస్తుంది, ఎక్కువ మంది వ్యసనాలకి బానిసలు అయ్యే పరిస్థితి వస్తుంది. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, రేవంత్ రెడ్డి తాజాగా ఖమ్మంలో సిపిఐ సభల్లో మాట్లాడటం ఒక ఎత్తు, అక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీసినటువంటి బీఆర్ఎస్, తెలుగుదేశం ఎంతో కష్టపడ్డటువంటి పార్టీ, ఎంతో ఉన్నత స్థితికి చేరినటువంటి పార్టీని నాశనం చేసింది బీఆర్ఎస్, వాళ్ళని సమాధి చెయ్యాలి అన్నటువంటి పిలుపుని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి చేయడం అన్నటువంటిది ఎలా చూడాలి? నేను ఆయన అంటే రాజకీయ నాయకులు మాట్లాడే మాట యాజ్ ఈజ్ గా అర్థాలు తీసుకుంటే ఏరే అర్థం వస్తుంది నాకు. అంటే ఇది ఇప్పుడే ప్రైమరీగా చెప్పే ఈ అంచనా రాంగ్ కావచ్చు, రైట్ కావచ్చు, కానీ ఆయన సమాధి బీఆర్ఎస్ చేస్తున్నాడు, తెలుగుదేశం చేస్తున్నాడో తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చుట్టూ తెలుగుదేశం పార్టీ మోహరిస్తా ఉంది. బహుశా ఆయన హైదరాబాద్ 2-3 అంచనాలు ఉన్నాయి నాకు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనివార్యంగా తెలుగుదేశం పార్టీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ గ్రూప్, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించేవారు ఇన్ఫ్లుయెన్స్ గ్రూప్ ఉంటుంది, జనసేనకు ఉంటారు. వీళ్ళు అనివార్యంగా బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించే వాళ్ళు బీఆర్ఎస్ కోటేస్తారనేది మనకు అర్థమవుతోంది. ఇప్పుడు తెలుగుదేశం
జనసేన బీజేపీ అనుకుంటే వాళ్ళు ఏం చెప్తే అది వింటారు వీళ్ళిద్దరు, దాంట్లో సందేహం లేదు. అఫిషియల్ గా వాళ్ళు మద్దతు ఇచ్చారనుకోండి, ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ ఓట్లు అట్టపోయినా అనుకోండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించాలంటే ఇట్లా రారు, అది అయిపోయింది. కాబట్టి వీళ్ళు తెలుగుదేశం పార్టీని అభిమానించాలి, ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారితో బాగున్నారు. రేపు అఫిషియల్ గా పొత్తు పెట్టుకుంటే ఏమైనా ప్రాబ్లం వస్తే కొంత ఓట్లు చెదిరిపోతాయి కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీని చాలా తాను ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీ నష్టం చేసిన బీఆర్ఎస్ అంటే కొంచెం హైదరాబాద్ లో తెలుగుదేశాన్ని అభిమానించడం అక్కడక్కడ బీఆర్ఎస్ కోటేసిన ఉదాంతాలు మనకు కనిపిస్తున్నాయి. మన జరిగిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ మంచి ఓట్లు వచ్చినాయి కదా, ఎమ్మెల్యే ఎలక్షన్ పక్కన పెడితే. కాబట్టి హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ ఓట్లు కొంతమంది అట్టబోకుండా ఉండడం. రెండోది, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు ఫ్యాక్టర్తో రేవంత్ రెడ్డి గారు మన శ్రేయస్సు కోరే వ్యక్తిగా ఉంటాడు కాబట్టి, అంటే తెలుగుదేశం ఓట్లు వాళ్ళకి పడకుండా మనకు పడే ఓట్లు ఒక ప్లాన్ ఏదో ఉంటే ఉండొచ్చు. దీనివల్ల ఎవరికి నష్టం? బీఆర్ఎస్కి వచ్చిన నష్టం ఏం లేదు, తెలుగుదేశం కదా బంధుపెట్ట ఆయన భూస్థాపితం చేయాలన్నది బీఆర్ఎస్ అంటాడు. కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు దాని ద్వారా తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారి చుట్టూ చేరడం అనేది ఎవడు నష్టపోతాడు? పొలిటికల్ సిస్టంలో తెలుగుదేశం పార్టీ ఫినిష్ అవుతుంది అక్కడ, బీఆర్ఎస్ కాదు. కాబట్టి ఆయన ఉద్దేశంలో అదేమవుతుంది, ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం యాక్టివ్ కావడం అవన్నీ ఉంది, మనమే ఉంటాం, ఆ ఓట్లని మనకే పడాలని అనుకుంటున్నాడా అనే ఒక లాజిక్ వైట్ నడిచే అవకాశాలు ఉన్నాయి. రెండోది, రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఈ మధ్య ఎన్టీవీ కథనాలు ఇవన్నీ చుట్టూ నడుస్తుంటే, బట్టి విక్రమార్క గారు అందరూ మాట్లాడుతుంటే పాత కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నేతలు కొత్త కాంగ్రెస్ గా మారుతా ఉంది అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ బలహీనపడిపోతుందా? ఎందుకంటే కాంగ్రెస్ ని అభిమానించే వాళ్ళు, పాత కాంగ్రెస్ అనుకునే వాళ్ళందరూ ఒంటరి అయిపోతున్న నేపథ్యంలో వాళ్ళు పక్కన పెట్టేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి టాప్ రైడ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అనుకూలంగా ఉండడమే తప్పు. చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఓట్లకు ఆయన అనుకూలం, చాలా మంది చంద్రబాబుకు అనుకూలం అంటారు, అదేం కాదు, అంత అమాయకుడు ఏం కాదు రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే, తెలుగుదేశం అభిమానించే ఓటర్లకు ఆయన అనుకూలం. కానీ అది ఉన్న రోజులు అట్లే ఉంటాడు, అంతమంది చంద్రబాబు గారు చెప్పినట్టు వింటారు అనుకుంటే అది రాజకీయంగా మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి తెలుగుదేశాన్ని ఇండైరెక్ట్ గా యాక్టివైజ్ చేసిన ఆపేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ ఓట్లు తన వైపు తిప్పించుకుంటున్నాడు. వీటన్నిటి నేపథ్యంలో చివరకు బలయ్యేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో ఇష్టపడే వాళ్ళు చివరికి ఏమవుతారు? ఒక సీరియస్ అంటే తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభిమానులు ఉండేవాళ్ళు ఓట్లు కోరుకుంటారు తప్ప దాంతో కోరుకోరు. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయినాడు అనే భావన మెల్లిగా పెరుగుతుంది. రాజశేఖరని అభిమానించారు, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు ముందుకు వస్తే చివరికి సీరియస్ కాంగ్రెస్ వాళ్ళందరూ కాంగ్రెస్ దూరం అయ్యి రేపు తెల్లారితో ఇంకొక రాజకీయ రూపం ఏమైనా తీసుకుంటుందా అది అనేది ఒక, అప్పుడు ఆ రకంగా కాంగ్రెస్ పోతుంది. ఈ పక్క తెలుగుదేశం పార్టీ అభిమానించారు రేవంత్ రెడ్డి చుట్టూ నడుస్తుంది. రేవంత్ రెడ్డి రేపు ఇంకో స్టెప్ తీసుకుంటే అది ఇంకో దారి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యాన్ని భవిష్యత్తులో పార్టీగా, రేవంత్ రెడ్డి గారు ఏమవుతారు, రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్ ఎలా ఉంటుంది చెప్పలేను. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్ లాగా మళ్ళీ జీరోకి వస్తున్న తెలంగాణలో ఇప్పుడు మామూలుగా ఒక పార్టీ అధికారంలో కొంచెం బలపడాలి. కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుందా అంతర్గతంగా మెల్లిమెల్లిగా అనేది కనిపిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఇది నష్టం. రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు తాత్కాలికంగా ఓట్లు తెప్పొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ బేస్ దెబ్బతింటుంది. కానీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ సౌత్ ఇండియాలో తెలంగాణ అండ్ కేరళ, కర్ణాటకలో ఉంది. తెలంగాణ కూడా ఆ పరిస్థితి తెచ్చుకుంటారా అనేది వైట్ కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం ఆయన బీఆర్ఎస్ మీద కోపంతో చేసింది కాదు, ఆ పేరుతో తెలుగుదేశం పార్టీ ఓట్లను తన వైపు తిప్పుకునే స్టాండర్డ్ చేసుకునే ప్రయత్నం ఉందని నేను చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలే కాదు, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్లో అత్యంత కీలకమైనటువంటి మలుపులు తిరుగుతున్నాయి. ఆ మలుపులు భవిష్యత్ రాజకీయాల్ని, అలాగే భవిష్యత్ ప్రజల భవితవ్యాన్ని నిర్దేశించేటటువంటి అంశాలు.